This color you can see, this color you can see, this color. Okay, we have done 6-7 days. So interesting. Only endometrial damage. Biometric endometrial heat అవుతుంది. మళ్ళీ వీళ్ళకి మెన్సెస్ రాకపోతే దే విల్ బ్లేమ్ us. సార్ రిపోర్ట్ పెట్టండి. సెక్షన్ పైన హెడ్ ఆఫ్ చేయండి సార్. అదేగా ఇక్కడ ఒక పీస్ ఫైబర్ how biometry we can do very difficult and you see బౌలింగ్ ఎట్లా కుకింగ్ అందుకే ఫస్ట్ ఇట్లా పైకి పెట్టిన దానివల్ల పైన తెల్లగైంది అంటే లేలు వేయడం ఎండు పెట్టారు. మరి సబ్మ్యూకస్ లో కూడా ఉందండి ఒకటి సబ్మ్యూకస్ ఇండెంట్ అయింది మేడం. అది ఎండోమెట్రియం అది 2 సెంటీమీటర్ ఉంది లోన. లోవర్ రిటర్న్ సెగ్మెంట్ లో ఒకటి సబ్మ్యూకస్ లేదు, ఇంటర్మీడియట్ అంతా బాగా క్లోజ్ ఉంది. బాగా ఇస్తుంది. ఎస్ఐటిస్ కూడా అసైటిస్ మేమే పోసింది. ఇట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ సలైన్ కనిపించాలి. అయితే మీరు ట్రాన్స్అబ్డామినల్ అంటే మళ్ళీ బ్లాడర్ ఫిల్ చేయాలి సార్. చూద్దాం సార్, అంత ఫ్లూయిడ్ ఎయిర్ ఉంది కదా, కనిపించాలి. బయోమెట్రీ ఎంత డిఫికల్ట్ చేస్తాం మేడం. ఇవన్నీ అది కలిగేకమ్మా సిస్టర్ ఎంత వచ్చింది ఎంత వచ్చింది ఎక్కడ పట్టుకుంటున్నాం. సో మీరు కాంట్రాక్ట్ చేస్తే ఈ మార్జిన్స్ ఉంటాయి కదా మేడం, ఆ మార్జిన్ లో కూడా వీళ్ళు అప్డేట్ ఇట్లా చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా. కాంట్రాక్ట్ లో ఐడి కాంట్రాక్ట్స్ మేడం చేస్తే మీకు హ్యావ్ 2 పిక్చర్ ఓవర్ దే కాంట్రాక్ట్ అవి మీకు సిటీఎంఆర్ అల్ట్రాసౌండ్ కాంట్రాక్ట్ మనకి ఎట్లయితే ఇంజెక్షన్ సోనోవియర్ ఉంటుంది. 6500. సో 5 కేసెస్ వస్తాయి. మనకి 3-4 కేసులు ఉన్నప్పుడు తెచ్చుకోవాలి ఇంజెక్షన్. 1 ml ఇంజెక్ట్ చేస్తే 5 ml పౌడర్ సర్వీస్ చేస్తే వస్తుంది. యూట్రస్ లాగా ఉంది మనకి. రౌండ్ లిగమెంట్ ట్యూబ్ ఇక్కడే ఉంది. ఫైబ్రాయిడేనా సెంటర్లో పోయింది. ఎట్లా సెంటర్లో పోయింది. అల్ట్రాసౌండ్ కూడా కనబడదు మేడం. 1-2 సెంటీమీటర్ ఇక్కడ 3 సెంటీమీటర్ బిలో 3 సెంటీమీటర్ డిఫికల్ట్ అంటారు. ముందు వాస్కులారిటీ కాంప్రమైజ్ చేస్తే ఎంత బ్రాంచ్ అయిపోతుంది. బయోమెట్రీ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. మల్టిపుల్ ఇన్సిజన్ ఇంటిగ్రేటెడ్ కాంప్లికేషన్స్ ఇవన్నీ పీరియడ్ 6 months రాదు. వాస్కులర్ డిశ్చార్జ్ కదా, కౌన్సిలింగ్ ఉంది, ప్రజలు డిశ్చార్జ్, ప్రాపర్టీ డిఎన్సీ ఎండోమెట్రియం ఎట్లయినా మొత్తం వైట్ వచ్చేది.
ఇదేంటి సర్వీస్ లో యాంటీరియర్ గా సర్వీస్ లో Now you can see, doctor. You can see. అయినా కూడా బ్రాంచ్ అవుతుంది. బేస్ బ్లడ్ సప్లై కూర్చుంది ఆపేస్తే సరిపోతుంది. మీకోసం ఒక్క వెయిటింగ్ ఉండాలి కొంచెం చెప్పండి. రియల్సీ టీవీ ప్లే తెచ్చుకో బాగా కాపాటి తెచ్చుకోండి. లేదంటే చేస్తారా లైగేషన్? టచ్ చేస్తే బ్లీడ్ ఉందంటే there is some remnant. ఏంటంటే అది కలరాల్సి చూడండి. చూడండి ఎంత ఐస్ బాల్ లాగా అయితే నేను మొత్తం పోయింది అసలు సమ్ అమౌంట్ ఆఫ్ మరి ఎక్కువ పోవద్దు. సబ్సిడీస్కి పోతాయి. ఇంకా మీరు కొంచెం మ్యాథ్స్ ఫ్రమ్ అదర్ అసెండింగ్ బ్రాంచ్ ఉంటాయి. ఈ సబ్సిడీస్ కొన్ని రోజులైనా ఉండదు. ఎండబెట్టడం పక్కకి ఏమైనా ఉందా? ఇంకొక ఫైబ్రాయిడ్ కింద ఉన్నాం లోవర్ యూట్రస్ ఉంది. ఫండల్ రీజన్ లో ఇంకొకటి ఉంది. పోస్టీరియర్ ఫండలా అది ఎక్కడ చూసుకో. నో టెన్షన్. అది ఫండల్ అండ్ పోస్టీరియర్. ఒకటి సెకండ్ సార్ యాంటీరియర్ వెళ్తాం. నిన్న నైట్ వస్తే మన దగ్గర స్కానింగ్ ఆల్మోస్ట్ సిమిలర్ సార్. ఆల్మోస్ట్ సిమిలర్ రండి. 2 5 3 4 5 6 ఇంకా చిన్న చిన్నవి గింత చిన్నది అదొకటి మాక్సిమం ఎన్ని చేయగలుగుతాం, ఎట్లా చేయగలుగుతాం, ఎంతవరకు చేస్తాం అనేది చేస్తాం. కూర్చోబెట్టి This is called artificial ascites. So heat cannot spread to the organ. చిన్న చిన్న ఏం చేయలేదు. మీకు ఎన్ని వచ్చినాయండి? 7 సెక్షన్ ఒకటి సర్వీస్ క్లోజర్ గా ఉంటుంది కింద లోవర్ రిటర్న్ సెగ్మెంట్ లా ఉంది. 2.8 అట్లా ఉంటుంది. ఇంకోటి యాంటీరియర్ ఉంది, ఇంకోటి ఫండల్. ఈ 3 పెద్దగా ఉంది. ఇక్కడ 3 ఒకటి లోవర్ రిటర్న్ సెగ్మెంట్ యాంటీరియర్, ఒకటి ప్రాపర్ యాంటీరియర్ బాడీ, ఇంకోటి ఫండస్ అండ్ పోస్టీరియర్. ఈ కరెక్షన్ వచ్చినాయి ఇంటర్మీడియట్. This is also fibroid. ఇది fibroid. I am also